మంచి ప్రారంభం ఇచ్చిన ఆర్సి కృష్ణస్వామిరాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరియు పుస్తక ఆవిష్కరణ మధురాంతక నరేంద్ర గారు, ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు, విశిష్ట అతిథి డాక్టర్ వి కృష్ణవేణి గారు, విశ్లేషకులు డాక్టర్ గార్లపాటి రమేష్ బాబు గారు, రచయిత దొరైరాజు గారు, ఈ పుస్తక ఆవిష్కరణ సభకు వచ్చిన ఆహ్వానితులు, మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఉప్పు కప్పు రంగు ఇప్పుడు వచ్చినప్పుడు చదివినానికి ఎక్కడో పద్యం, ప్రేమల పద్యం. ఉప్పు కప్పు రంగు పక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురమ్మ. మరి ఎవరయ్యా ఈ వేరైన పురుషులంటే, స్వంత లాభం కొంత మానుకొని సమాజం గురించి ఆలోచించేవారు. ఆ పుణ్యపురుషులు కూడా ఇంకొంచెం పుణ్యపురుషులు ఎవరయ్యా అంటే, సామాజిక సంస్కృతులు ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, వాళ్ళకంటే కూడా ఇంకొంచెం పుణ్యపురుషులు ఎవరయ్యా అంటే రచయితలు. ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు రచనలు వేరు, ఇప్పుడు రచనలు వేరు. ఒకప్పుడు పత్రికల వాళ్ళు రచయితకు ఫోన్ చేసి మాకు రాయండి రాయండి అని రాయించుకునేవాళ్ళు. ఇప్పుడు రచయిత రాసి మనం అడుక్కోవాలి, మాది ప్రచురించండి ప్రచురించండి అని. ఎంత సమయం దాని గురించి మనము స్పేర్ చేయాలి. ఒక ఆర్టికల్ మనకి ఇచ్చి రాయమంటే 24 గంటలు టైం పడుతుంది ఒక మనిషికి ఆర్టికల్ రాయడానికి. అఫ్కోర్స్ రోజుకు ఒక కథ రాసే కృష్ణస్వామిరాజు గారు కాదు, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ నేపథ్యంలో తన అనుభవాన్ని ఎన్నో కంపెనీల ఎదుగుదలకు అభివృద్ధికి స్పేర్ చేసి, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి, ప్రస్తుతము ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ అనే సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్గా ఉంటూ దొరైరాజు గారు తన అనుభవాలతో ఏంటి పీజీ టు కాలేజీ ఈజీ, ఏదో ఒక విధంగా కేజీ టు పీజీ ఏదో ఒక విధంగా కంప్లీట్ చేస్తాం. మరి పీజీ అయిన తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఉద్యోగం. ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, కార్పొరేట్లో ఎంటర్ అవ్వాలి. కార్పొరేట్లో ఎంటర్ అవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. అకాడమిక్స్ ఉంటే చాలదు, సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఆ సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి, వాటికి 25 సూత్రాలు, విజయ సూత్రాలతో ఒక పుస్తకం తెచ్చారు దొరైరాజు గారు. ఈరోజు ఆ పుస్తకం ఆవిష్కరించబడుతుంది. ముందుగా మనం పుస్తకాన్ని ఆవిష్కరించుకొని తర్వాత కార్యక్రమం. ఇప్పుడు మధురాంతకం నరేంద్ర గారిని పుస్తకాన్ని ఆవిష్కరించగా
ఈ పుస్తకం రాసిన దొరైరాజు గారు నాకు ముందుగా కథకుడుగా పరిచయం. ఆయన కొన్ని కథలు కూడా రాశారు. అందువల్లే ఈ సమావేశానికి రమ్మన్నప్పుడు నేను వస్తానన్నాను, కానీ తీరా పుస్తకాన్ని చూసినప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నేను తగిన వాడినా కాదా అనే ఒక ప్రశ్న నాకు కలిగింది. ఈ కార్పొరేట్ అనే మాట నాలో చాలా పెద్ద అలజడిని రేసింది. అసలు మేమైతే చాలా రోజుల ముందు కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు ఈ కార్పొరేట్ అనే మాటని చాలా నెగటివ్ పదంగానే వాడేవాళ్ళం మేము. కార్పొరేట్ సినిమా వాళ్ళు ముందు విద్యనే కార్పొరేట్గా మారింది మన దేశంలో. ఆ తర్వాత సినిమా కూడా కార్పొరేట్గా మారింది. ఆర్ట్ ఉండవలసిన చోట కార్పొరేట్గా మారిందనడం ప్రారంభించేసరికి ఆర్ట్కి కార్పొరేట్ అనేది ఒక వ్యతిరేక పదమేమోనని మేము బాగా బలంగా నమ్మేవాళ్ళం అందులో. అయితే ఈ మానవ జీవితం అనే ఈ ప్రవాహం ఎంత చిత్రమైందిరా అంటే ఇప్పుడు దాన్ని మనం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని మాట్లాడినా జీవిక అనేది చాలా ముఖ్యం మనిషికి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరికీ మన పిల్లలు, మన బంధువులు అందరూ ఉద్యోగాలు ఐటీలోనే. ఐటీ అనేది ఒకటి ప్రపంచంలోకి రాకుండా పోయి ఉంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ దేశం ఏమై ఉంటుంది అని ఒకసారి ఆలోచిస్తే భయం వేస్తుంది నాకు. ఐటీ అనే ఒకటి వచ్చి ఈ మధ్యతరగతి వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోయి ఉంటే మనం ఏమై ఉంటాం అనేది చాలా పెద్ద ప్రశ్న, భయంకరమైన ప్రశ్న కూడా. ఏమైపోయి ఉంటుంది దేశం ఉద్యోగాలు లేకుండా? అసలు అన్ని అందరికీ మన పిల్లలందరూ మన వాళ్ళందరూ ఐటీలోనే ఉన్నారు. ఈ ఐటీ అంటే ఏమిటి అని నేను ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూస్తే అందరు ఉద్యోగాలు అన్ని ఐటీ ఉద్యోగాల వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడో దూరంగా కూర్చొని ఉండే ఒక పెద్ద పారిశ్రామికవేత్తకి, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి, ఒక పెద్ద క్యాపిటలిస్ట్కి వీలైనంతగా ఆదాయాన్ని పెంచే పని వాళ్ళు చేస్తున్నదంతా. ఇది తెలిసిన తర్వాత నాకు చాలా పెద్ద షాక్ వేసింది. మన ప్రయాణం ఎక్కడికి వెళ్తా ఉన్నాం, మనము ఎక్కడ ప్రారంభించినాం? మనం సామ్యవాదం అనే దగ్గర నుంచి ప్రారంభించి అది తెలియకుండానే మనము క్యాపిటలిస్ట్ ప్రపంచంలోకి వచ్చేసాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పి మనం గొడవ చేసేసినాం. కార్మికులు ఏకమై పాపం ఉద్ధరించింది ఏం లేదు పాపం వాళ్ళు. కానీ ఇండస్ట్రియలిస్ట్ అందరూ ఏకమై మాత్రం ప్రపంచంలో చాలా సాధించగలిగారు. వాళ్ళు ఏకం కాలేదు, పోటీ పడడంలోనే వాళ్ళు జయించినారు అంతా ప్రపంచాన్ని. ఇది ఇండస్ట్రియలిస్టుల ప్రపంచం, ఇది క్యాపిటలిస్టుల ప్రపంచంలో బతుకుతా ఉన్నాం మనం. దీనికి మరొక మార్గం లేదు. అసలు ప్రారంభించింది ఎక్కడ, మనం వచ్చింది ఎక్కడ తెలుసుకుంటే భయం వేస్తుంది. కానీ ఇదంతా మనం అనుకొని చేసిన పని కాదు. అందరూ పాపం అభ్యుదయవాదులు అందరూ విప్లవవాదులు, అభ్యుదయవాదులు అందరూ కలిసి ఈ ప్రపంచం అనే ప్రవాహంలో సాగిపోతూ ఉన్నాం. ఈ ప్రయాణం ఇట్లా సాగింది మనకి. పాపం కార్ల్ మార్క్స్ మన వేమన విజ్ఞాన కేంద్రంలో అసలు తోట వెంకటేశ్వరుడు గారు మంచి ప్రారంభించారు, వేమన పద్యంతో ప్రారంభించారు. ఈ సమయంలో ఇక్కడ కార్పొరేట్ గురించి మాట్లాడుకోవడం అంటే చాలా సమంజసమైన విషయమే. కానీ ఈ ప్రయాణం ఇట్లా సాగుతూ ఉంది, ఇది తప్పదు. మనిషి గమ్యం చేరక ముందే గమనంలో చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి. వాడి చేతులు, వాడి అందుబాటులో, వాడి అదుపులో లేని ప్రవాహం ఇది. దీన్ని ఎవరు అందుకోలేకపోతూ ఉన్నారు. పాపం కార్ల్ మార్క్స్ ఏమో స్టేట్లెస్ స్టేట్ ఒకటి వస్తుందని పాపం ఆయన ఏదో కలలు కనేశాడు. ఆయన చాలా పెద్ద స్వాప్నికుడు, చాలా పెద్ద రొమాంటిక్ కార్ల్ మార్క్స్. స్టేట్లెస్ స్టేట్ రావడానికి మనిషి అనేవాడు తన పని తాను చేస్తాడు. ఎవడో వాడి మీద అదుపు పెట్టకపోతే కూడా వాడు పని చేస్తాడు. అటువంటి ఒక గొప్ప స్వప్నాన్ని ఆయన కలగన్నాడు పాపం. కానీ ఆయన ఒక్కటే పొరపాటు చేశాడనిపిస్తున్నాడు. మానవ స్వభావాన్ని గురించి పట్టించుకోవాలి ఆయన. మనిషి అనేవాడు ఏంటి? వీడు బేసిక్గా మనిషి గురించి థామస్ హాబ్స్ ఏమంటాడంటే, వీడు చాలా స్వార్థపరుడు, వీడికి అదుపు ఇచ్చేంత వరకు, వీడికి సెక్యూరిటీ ఇచ్చేంత వరకు మాత్రమే వాడు రాజ్యాన్ని, రాజును ఒప్పుకుంటాడు. సెక్యూరిటీ ఇవ్వలేకపోతే చాలా సులభంగా వాడు వేరే రాజునో వేరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతాడు అని
హాబ్స్ చెప్తాడు లెవిథాన్లో, అదే నిజం అనిపిస్తుంది నాకు. ఇదంతా ఒక రకమైన తాత్విక చింతన ఇట్లా జరగడం వెనక కారణాలు ఏవైతే ఏవి, ప్రపంచం మారిపోయింది. ఒకానొకప్పుడు ఉన్నటువంటి విలువలు, నీతులు, న్యాయాలు వాటికి కాలం చెల్లిపోయిందేమో అనేటువంటి ఒక భయం వేస్తుంది. అయితే వెంకటేశ్వరరావు గారి పద్యం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది నాకు. మళ్ళీ ఈ పుస్తకంలో కూడా ఇంత కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఈ రచయిత ఎథిక్స్ అంటే ఏంటి, మనిషి ఈ విత్ ఇన్ ది ఫోర్డ్స్లో వాడు ఎంతవరకు న్యాయం చేయగలడు, పోటీ వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి అనేటువంటి కొన్ని మౌలికమైన ప్రాథమికమైన విషయాల గురించి మాట్లాడతాడు. అసలు ఆరోగ్యం అంటే ఏమిటో అనారోగ్యం ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇబ్బందులు వచ్చినప్పుడే ముఖ్యమైన విషయాల గురించి మనం ఆలోచిస్తాం. అందువల్ల ఈ కార్పొరేట్ ప్రపంచం ఒకవైపు పోటీతో ఉంచేస్తున్న సమయంలోనే మనం కొన్ని మౌలికమైన విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలని ఈ పుస్తకంలో ఈ రచయిత చాలా సాధికారంగా చేశాడు. అది చాలా ముఖ్యమైన విషయం. నాకు ఆ రకంగా ఈ పుస్తకం చదవడం చాలామందికి అవసరమేమని అనిపించింది. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఎప్పటి ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విషయాలే అయినా కూడా వీటి యొక్క అవసరం చాలా ఉంది. ఈ ప్రమాదం జరిగేటువంటి సమయంలోనే ప్రమాద గంటికలు మోగేటప్పుడే మనం వాటి యొక్క సమాధానాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే. మన పిల్లలే కాదు, మన తరువాత తరం పిల్లలకు కూడా పాపము ఐటీనే కారణమేమో అనిపిస్తుంది. ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చి వాళ్ళని భయపెడుతోంది ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు పోతాయేమోనని. కానీ ఈ మానవుడికి రెసిలెన్స్ అనే ఒక శక్తి ఉంది. ఎన్నో ప్రమాదాలు వచ్చాయి మానవ జాతి మొదలుపెట్టినప్పటి నుంచి. ఎన్నో ప్రపంచ యుద్ధాలను తట్టుకున్నాడు, పారిశ్రామిక విప్లవాన్ని తట్టుకున్నాడు, ఎన్నో వాడి స్వాతంత్ర్యం పోయిన సమయాల్లో అంతా కోలుకొని పోరాటం చేసినాడు. రకరకాలుగా ఇంత ప్రపంచం మళ్ళీ ఇంకా మనిషి బతికే ఉన్నాడు. నాకు ఈ మానవ జీవితం వెనకాల ఏదో పెద్ద పాజిటివ్ ఫోర్స్ ఉందనే నమ్మకం మాత్రం చాలా బలంగా కలుగుతాం. ఆ పాజిటివ్ ఫోర్స్ అనేది లేకుంటే ఈ మానవునికి ఉండేటువంటి ఈ విధ్వంసక బుద్ధితో మనిషి ఎప్పుడో నాశనం అయిపోయింది. మనిషి ఇంకా బతుకున్నాడంటే ఎక్కడో మనిషి అదుపులో లేనటువంటి ఒక పాజిటివ్ ఫోర్స్ ఏమన్నా ఉందేమో అనేది ఒక అనుమానం వస్తుంది. నాకు నమ్మకం కూడా కలుగుతాం. కాబట్టి ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. ఈ ప్రమాదాలన్నింటినీ తండ్రుకొని మనిషి ఎట్లాగో బతుకుతూనే ఉన్నాడు. ఎప్పటికి తగినట్టుగా అప్పుడు మారుతూ, ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి లొంగుతూనే తనకు కావాల్సింది సాధిస్తూ మనిషి ముందుకు సాగుతూనే ఉన్నాడు. కాబట్టి మనకి ఉద్యోగాలు పూర్తిగా ప్రభుత్వాలు ఇవ్వడం మానేసిన తర్వాత ఉద్యోగాలన్నీ ఖాళీలే. ఎందుకు వాటిని నింపడం తెలియదు. ఎవరైనా ఉద్యోగాలు విద్య కోసం విదేశాలకు పంపుతామంటోంది గవర్నమెంట్. ఇక్కడ ఉండే విద్యాలయాలను నాశనం చేస్తుంది. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలన్నింటిలో తట్టుకొని మానవ జాతి వెళ్తూనే ఉంది ఇట్లా ముందుకు. కాబట్టి ఆర్టిఫిషియల్ అంటే ఇంటెలిజెన్స్ అనేది కార్పొరేట్ రంగానికి మళ్ళీ క్యాపిటలిస్ట్కు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉద్యోగులు అవసరం లేకుండా పని చేసుకునేసేస్తామనేటువంటి ఒక ధైర్యం వాళ్ళకి కలగజేస్తారు. కాబట్టి ఐటీ ఉద్యోగాలు కూడా పోతాయేమని భయం కూడా ఒకటి కలుగుతూ ఉంది. కానీ మనిషికి ఉన్నటువంటి రెసిలెన్స్ చాలా గొప్పది. తక్కువ ఇంకోదో మార్గం కనిపిస్తుంది. కొన్ని ద్వారాలు మూసేస్తే కొన్ని ద్వారాలు తెలుసుకుంటాయి. మొత్తానికి చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పుడు మనం ఉన్నది కార్పొరేట్ ప్రపంచం. మనం బతకగాలంటే కార్పొరేట్కు అనుగుణంగానే బతకాలి. మాట్లాడడం చాలా సులభం, కానీ మనం అందరం చేస్తున్నాం. వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అందరం కూడా మనం ఎక్కడో ఒక రకంగా ఏదో ఒక క్యాపిటలిస్టుకో, ఏదో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టుకో, ఏదో ఒక ధనవంతుడికో మనము లొంగిపోయే బతక తప్పదు. రచయితలు అనుకునే మేము కూడా పత్రికలు అనేటువంటి ఇండస్ట్రియలిస్ట్ పంపించే బతుకుతాం. మాకు పత్రికలు ఇండస్ట్రియలిస్టే బతుకుతారు. మామూలు మనుషులు పెట్టుకోలేదు పత్రికలు. టాలెస్ డికెన్స్ లాంటి వాళ్ళు, మార్క్ ట్వైన్ లాంటి వాళ్ళు పత్రికలు పెట్టుకొని కూడా బతికారు రచయితలు. మాకు రచయితలుగా ఈ కాలం రచయితలు పత్రికలు కూడా పెట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళని కావు. కాబట్టి కార్పొరేట్ అనేది ఒక సత్యం, కార్పొరేట్ అనేది ఒక నిజం.
ఈ ఈ ఈ కార్పొరేట్ ప్రపంచంలో ఎట్లా బతకాలి అనేది మళ్ళీ ఒక పెద్ద సమస్య. అటువంటి సమస్యకి సమాధానాలని పాపం విద్యలో చదువుకుంటున్న వాళ్ళందరూ ప్రారంభం విద్యతో పాటు నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. వాళ్ళ కోసం ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని నేను ఒకసారి చెప్పినప్పుడు రచయితకు ఉన్నటువంటి ఆ కంఠస్వరం, రచయిత ఇంత ఇంత యాంత్రికమైన, కృత్రిమమైన, అమానవీయమైన అనే మాట కూడా వాడు. ఈ అమానవీయమైన ప్రపంచంలో కూడా మనం నీతిగా, నైతికంగా పతనమైపోకుండా సత్యాధర్మాలకు కూడా కట్టుబడి ఉంటూ వీలైనంతలో మనం సజావుగా మనిషిగా బతకడం ఎట్లాగో అని చెప్పడానికి ప్రయత్నం చేశాను. అది నాకు ఈ పుస్తకంలో చాలా బాగా నచ్చినటువంటి అంశం. ఆవిష్కర్తగా ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం బాగుండదు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రచయితకి ఓపికగా విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. నమస్కారం. నరేంద్ర గారి ప్రసంగంలో 2 పదాలు గుర్తొచ్చినట్టుగా విన్నాం. స్టేట్లెస్ స్టేట్, రెసిలియన్స్. సునీత విలియమ్స్ విన్నాం కదా మనం. అంతరిక్షంకి 8 రోజులకు వేసి 9 నెలల నుండి అంతరిక్షం. ఆమె చెప్పింది ఏంటంటే, అక్కడి నుంచి చూస్తే భూమి ఒక చిన్న గ్రహం, అక్కడి నుంచి హద్దులు ఏముండవు, ఎల్లలు ఏముండవు. ఎందుకు మనకి ఈ దేశ హద్దులు ఎందుకు? ఒక దేశం ఒక దేశం మీద కొట్లాడ ఎందుకు? ఎక్కడో ఒక చాట ఆయిల్ బాగుందని ఆ కంటిని పోయి ఆక్రమించుకోవడం ఎందుకు? ఇవన్నీ మనకెందుకు? అటువంటి స్టేట్లెస్ స్టేట్ రావాలని ఆమె కూడా స్వప్నము. మీరు ఆశించినట్టే ఆ స్టేట్లెస్ స్టేట్ కూడా రావాలని ఆశిద్దాము. రెండో మాట రెసిలియన్స్. మనిషి ఎన్ని మార్పులు వచ్చినా మానవుడి స్థితి మారదు. ఎందుకంటే తనకు స్థానబలం ఉంది. మనిషికి స్థానబలం ఉంది. ఆ స్థానబలం వలన ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎంతమంది కార్పొరేట్లు వచ్చినా మనిషిగానే ఉంటాడు. మనిషిని వాడుకోనే కార్పొరేట్ కూడా బతకాలి. ఇంత చక్కటి ప్రసంగము ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇప్పుడు మన ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్ రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారిని వారి సందేశం ఇవ్వాలి. నమస్కారం. ఈ పుస్తకం ఏం పుస్తకమో తెలుసుకోకుండా యాక్చువల్గా నేను పూర్తిగా పుస్తకం పేరు కూడా పూర్తిగా వినకుండానే ఈ పుస్తకం ఆవిష్కరణకి సరే అన్నారు. ఎందుకంటే నాకు ఫోన్ చేసింది రాజుగారు చాలా పుస్తకాల సందర్భాల్లో నేను ఆయన వాటికి వెళ్ళలేకపోయాను. అది నాకు లోపల పీడిస్తూ ఉంటుంది. ఆయన పుస్తకాలేమో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఒక్కదానికి కూడా నేను వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల వల్ల, నా వ్యక్తిగతమైన కారణాల వల్ల. ఆయన పిలవగానే సరే అన్నాను నేను. అందుకు కారణం పేరు, దొరైరాజు గారి పేరు. దొరైరాజు గారు నాకు పరిచయం అయింది కూడా ఆయన కథలతోని. ఆయనవి ఒక 3-4 కథలు నేను చదివాను. అది నా లోపల ఉండడం వల్ల కథల పుస్తకమేమో అని అనుకున్నాను. ఆ తర్వాత ఈ పుస్తకం నాకు ఆలస్యంగా అందిన తర్వాత ఈ పుస్తకం తిరగేశాక నాకు ఆయన భవిష్యత్తులో రాయవలసిన కథలే గుర్తొస్తూ ఉన్నాయి. ఇది పిల్లలకి, ఇప్పుడు తరం పిల్లలకి కార్పొరేట్లోకి అడుగు పెట్టడానికి అవసరమైన ఏ రకమైన మెలకువలు నేర్చుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఇట్లాంటి అంశాలు ఇందులో ఉండవచ్చు. కానీ ఇందులో సమాంతరంగా ఒక అంశాన్ని ఆయన పదే చాలా వ్యాసాల్లో ప్రస్తావించారు. ఏంటంటే అది అకాడమిక్స్తో పాటు చదువుతూ ఉండాలి. సామాజిక పరిస్థితులను పరిణామాలని తెలుసుకుంటూ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం. అకాడమిక్స్ అనగానే పాఠ్యపుస్తకాలు కాదు, పాఠ్యపుస్తకాలకే పరిమితమైతే మీరు కార్పొరేట్లో కూడా ఎంటర్ కాలేరు అనే విషయం ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ఇది నాకు బాగా ఆశ కలిగించిన అంశం. ఈ తరం మిస్ అవుతున్న అంశము, దాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు పదే. అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది. ఆ స్కిల్స్ అన్నవి పుస్తకాల్లో ఈ అట్టల మధ్య మాత్రమే ఉండదు, చుట్టూ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉంటుంది. ఇది ఈ అంశాన్ని ఆయన ఈ వ్యాసాల్లో ప్రస్తావించినప్పుడు నాకు కలిగిన ఆశ ఏమిటంటే, ఆయన వృత్తిరీత్యా చాలా సంక్లిష్టమైన ఒక
ఉద్యోగ హోదాలో ఉన్నారు ఆయన. మానవ వనరులకు సంబంధించిన అంశము యాజమాన్యానికి ఉద్యోగులకి మధ్య ఒక వారధిగా ఉండే ఒక ఉద్యోగ బాధ్యతల్లో ఉంటున్నారు ఆయన చాలా చాలా సుదీర్ఘకాలంగా. ఇది ఎంత క్లిష్టమైన ఉద్యోగమో అది చేసే వాళ్ళకి తప్ప చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అయితే అందులో నాకు కలిగిన ఆశ ఏంటంటే ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో మనిషి స్వభావము, పరిస్థితుల అవసరము, యాజమాన్యాల స్వభావము, వీటి మధ్య జరిగే ఘర్షణల్ని ఆయన చాలా ప్రత్యక్షంగా చాలా దగ్గరగా పరిశీలించుంటారు. ఇదంతా లోపల రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇది చెప్పిన అంశం వేరే, కానీ ఆయన చెప్పవలసిన అంశం నాకు అందులో ఉందేమో అని అనిపించింది. కార్పొరేట్లోకి అడుగు పెట్టిన తరువాత కూడా ఇవాళ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ప్రశాంతంగా ఏమీ లేరు. వాళ్ళు పడుతున్న ఘర్షణ, వాళ్ళు అన్ని రకాలుగా భౌతికంగాను మానసికంగాను పడుతున్న ఘర్షణ మనకు తెలుసు, మన పిల్లల ద్వారా చూస్తూ. అక్కడ కూడా ఎలా సర్వైవ్ కావాలి అనేది చాలా కీలకమైన అంశం. దాన్ని ఆయన కథల రూపంలో బయటకు తీసుకొస్తారనే ఒక ఆశ, నమ్మకం నాకు కలిగింది. ఆ ప్రయత్నం ఆయన చేస్తారని ఆయన నుంచి నేను ఆశిస్తూ నమస్కారం. కాలేజ్ టు కార్పొరేట్ అన్న దాంట్లో నాకు ఈ అవకాశం కలగడానికి కారణము ఆ హెడ్డింగ్లో సగము కాలేజ్ది నాకు అర్హత ఉండటం వల్ల బహుశా పిలిచినారేమో అన్నటువంటి ఆలోచన వచ్చింది. తర్వాత ఈ పుస్తకాన్ని చూసినట్లయితే వ్యాసాలన్నీ కూడా చాలా సౌలభ్యంగా ఉన్నాయి. ఎందుకు సౌలభ్యంగా ఉన్నాయంటే ఒక పుస్తకం కానీ ఒక నవల కానీ చదవాలంటే మొదటి నుంచి చివరి వరకు చదివితేనే మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఈ పుస్తకంలో ఉన్నటువంటి 25 వ్యాసాల్లో ఎక్కడి నుంచైనా ఏ వ్యాసమైనా కూడా అప్పటికప్పుడు మనము చదువుకోవచ్చు. ఇంకా ఒక సౌలభ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకు ఇక్కడనే ఈ పుస్తకంలోనే రచయిత చక్కగా ముఖ్యమైన అంశాలు ఇచ్చినారు, హైలైట్ చేసినటువంటి విషయాలు ఇచ్చినారు. ఏమాత్రము అంతర్జాతీయ రచయితలైనటువంటి రాబిన్ సింగ్ అట్లాంటి పెద్ద రచయితల యొక్క స్థాయికి ఏమాత్రం తగ్గకుండా పుస్తకాన్ని ఈ వ్యాసాలన్నీ ఎలా ఉన్నాయంటే ఒక మాలలో పువ్వులన్నీ కూడా వచ్చినప్పుడు ఆ మాల ఎంత ఉపయోగపడుతుందో భగవంతుడి సేవకి అంత గొప్పగా ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా దొరైరాజు గారు వ్యాసాలన్నీ కూడా అంతేకాకుండా ఈ వ్యాసాలు కాలేజ్ టు కార్పొరేట్ అనేటువంటి దాంట్లో ప్రతి వ్యాసంలో కూడా ఎక్కడా కూడా దాన్ని సింక్ అనే అంటారు కదా, దాన్ని తీసుకొని చక్కగా తీసుకొని వచ్చినారు వ్యాసాలు. అంటే చాలా మంది వ్యాసాలు చూస్తుంటాం మనం, ఒకదాన్ని మొదలు పెడతారు, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు. అట్లా ప్రతి వ్యాసంలో కూడా కాలేజ్ గురించి చెప్పినారు, కార్పొరేట్ గురించి చెప్పారు. ఇక్కడ ఎటువంటి స్కిల్స్ పెంచుకోవాలి కాలేజీలో అనేటువంటి విషయాలు తెలియజేశారు. అదేవిధంగా కార్పొరేట్కి వచ్చినప్పుడు ఆ స్కిల్స్ పోగొట్టుకోకుండా ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా ప్రతి వ్యాసంలో కూడా చెప్పారు. కాబట్టి అటువంటి గొప్ప గొప్ప వ్యాసాలు ఉన్నటువంటి దాంట్లో నేను ఈ పుస్తకాన్ని తీసుకున్న వెంటనే నేను చదివినటువంటి వ్యాసము 24వ వ్యాసం. అదేంటంటే మార్పును ఆహ్వానించగలరా. ఆ మార్పును ఆహ్వానించడం అన్నది మనం చేయకపోతే ఎంత వెనకబడిపోతాము అన్నటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ లోపము మనము ఒక సేఫ్ జోన్లో సేఫ్టీగా ఉండిపోతాము. ఆ తర్వాత సరే జరుగుతుంది కదా అన్న దానిలతో చాలాసార్లు మనము గడిపేస్తూ ఉంటాం. అలా కాకుండా తొందరగా మార్పును ఎప్పుడైతే మనం అంగీకరించగలుగుతామో అప్పుడే మన అభివృద్ధి అనేది ఉంటుంది అన్న విషయాన్ని నేను కూడా చాలాసార్లు మార్పును అంత తొందరగా అంగీకరించే స్వభావం నాకు కూడా లేదు. అది గుర్తించిన వల్ల నాలో కూడా ఆ లోపం ఉంది. కాబట్టి మార్పును మనము ఆహ్వానించగలమా అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా రచయిత తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా మనకు ఆకర్షించేటువంటి విషయం ఏంటంటే ఈ వ్యాసాల్లో మనస్పర్ధ కాదు విద్యాస్పర్ధ. మనము ఇది చదివిన ఈ హెడ్డింగ్ చదివిన వెంటనే నాకు గుర్తొచ్చినటువంటి విషయం ఏంటంటే మన దేశ భక్తి విషయము, మన గురజాడ వారు రాసినటువంటి ఆ గేమ్ ఉంటుంది. పూలు స్పర్ధలు విద్యలందే వైరములు వాణిజ్యమందే పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపు అనేటువంటి అంశం నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేను ఆ పద్యాలు అవన్నీ పాఠం చెప్పేటప్పుడు కూడా పూను స్పర్ధలు విద్యలందే అని ఎందుకన్నారు గురజాడ
అని ఆలోచించేదాన్ని. అంటే విద్యలో కూడా స్పర్ధలు ఉండకూడదు కదా. మేము కాలేజీలో చూస్తుంటాం, ఎవరైనా ఒక అమ్మాయి ఒక స్టూడెంట్ బాగా చదువుతుంది అని అంటే వాళ్ళు వచ్చి నాకు చెప్తూ ఉంటారు, మేడం రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు నా బుక్ పోయింది మేడం, మేడం ఒకరు అంటే వాళ్ళకి ఎవరైతే వీళ్ళపైన అసూయ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ పేపర్లు అన్నీ చింపేసినారు మేడం. ఇలాంటివి వింటూ ఉంటాం. అది చాలా బాధేస్తుంది. ఏంటమ్మా పిల్లలు ఇలా తయారవుతున్నారు అంటే ఆ స్పూను స్పర్ధలు విద్యలందే అని కూడా ఎందుకు చెప్తున్నారు? అక్కడ కూడా మనకు విద్యలో కూడా ఉండకూడదు కదా అనేటువంటి ఒక ప్రశ్న నాకు ఉండేది. కానీ ఇక్కడ సమాధానం కూడా ఇక్కడ ఇచ్చినారు. ఆ స్పర్ధలు అన్నది మనలో మనల్ని మనం వృద్ధి చేసుకోవడానికి పెంచుకోవాలి, కానీ ఇతరులకు పైన చూపడానికి కాదు అనేటువంటి విషయము చెప్పినారు. అరిషడ్ వర్గాలలో అసూయ అన్నది చాలా చెడ్డది అని మనకు తెలుసు. ఏ యుద్ధాలు జరిగినా ఏ గొడవలు జరిగినా అక్కడ ఉండేటువంటిది అసూయ మాత్రమే. కామక్రోధ మోహ మదమాశ్చర్యాలు అనబడేటువంటి అరిషడ్ వర్గాన్ని దూరం చేయడానికి ఈ పుస్తకం కూడా చాలా ఉపయోగపడుతుంది, ఇటు కాలేజ్ వాళ్ళకి కానీ అటు కార్పొరేట్ వాళ్ళకి కూడా అనేటువంటి విషయము నాకు అర్థమైంది. తర్వాత మనోవైఖరి ముఖ్యమైనది. రెండవ అంశం అంటే మొట్టమొదట మనసులోనే మనం ఒక ప్రణాళిక అన్నది నిర్మించుకోవాలి. అప్పుడే మనము చాలా సులభంగా చేయగలుగుతాం. ఉదాహరణకి మనకు చిన్న చిన్న విషయాలు కూడా, రేపు మేము వంట చేయాలంటే కూడా ఈరోజు ఆలోచిస్తాం, ఉదయం టిఫిన్ ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, నైట్కి ఏం చేయాలి అనేటువంటి విషయం. అటువంటిది ఒక ఉద్యోగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థిగా ఎటువంటి మానసిక వైఖరులలో సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాలు ఖచ్చితంగా ఈ అంశం చదివితే మనకు చాలా బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు మనసే అన్నిటినీ కూడా ముందుకు నడిపించేటువంటి విషయం కూడా తెలియజేస్తాం. మనసే మనిషికి బందికాన, భగవద్గీత కూడా చెప్తుంది. మనకు మిత్రువైనా శత్రువైనా మనసే ముఖ్యమైనటువంటి కారణం. బందికాన చేస్తుంది, అదేవిధంగా మనసే అందాల బృందావనం కూడా చేయగలుగుతుంది. అటువంటి మనసుని ఏ విధంగా మనము మన పనిపైకి తీసుకొని పోవచ్చు అన్న విషయాలను ఇక్కడ చక్కగా వివరించినారు. తర్వాత ఏ ప్రతిభ ఎంత ప్రత్యేకత అనేటువంటి విషయంలో కూడా మనకు ప్రతిభ ఉంటే సరిపోదు, దానిని ఏ విధంగా పదును పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు అభ్యాసం అనేది ఎలా మనం తీసుకుని రావాలి అనేటువంటి విషయాలు కూడా చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రశ్నిస్తేనే ఫలితం అనేటువంటి విషయం కూడా చాలా బాగా అర్థమైంది. అంటే ప్రశ్న లేకపోతే మనకు సమాజం అన్నదే లేదు. మా కళాశాలలో ఒక కార్యక్రమము 2015లో రైతుల గురించి, రైతు కథల గురించి జరిగింది. అప్పుడు ఉమామహేశ్వరరావు సార్ కూడా వచ్చినారు ఆ ప్రోగ్రామ్కి. ముక్తేశ్వరరావు సారు ఒక మాట చెప్పినారు, అది నేను చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాను. నేను చాలా మందికి అంతకుముందు ఒక మాట చెప్పేదాన్ని, ఎవరైనా ఇట్లా సమస్య ఉంటే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం అనేది ఉంటుంది అని చెప్పేదాన్ని. ఆ ముక్తేశ్వరరావు సార్ ఏమన్నారంటే ప్రతి ప్రశ్నకి 100 సమాధానాలు ఉంటాయి అని చెప్పినారు. అప్పుడు ఆలోచించినారు, 100 సమాధానాలు ఎలా ఉంటాయి అంటే, ప్రశ్నను అంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి మనం ఎన్నో రకాలుగా ఎన్నో కోణాల్లో మనం ఆలోచిస్తాం. ఆ విధంగా ఎక్కడో చోట మనకు సమాధానం అనేది దొరుకుతుంది. అలా 100 సమాధానాలు ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనకు ఇక్కడ ప్రశ్న అన్న దాంట్లో అర్థము అవుతుంది అన్నమాట. ఇలా ప్రతి ఒక్క అంశము కూడా చాలా ఉత్సాహాన్ని కలిగేటువంటి విషయాలు ఇక్కడ తెలియజేశారు. మీలో ఉందా జ్వలించే తపన అనేటువంటి మొట్టమొదటి దాంట్లో కూడా అంటే మన చదివినప్పుడు కొంచెం మన వైఖరి కూడా మార్చుకోవచ్చు అనే విషయం. ఎలా అంటే ఇన్ని రోజులు తపన అన్నది ఎవరికి వాళ్ళకు ఉండాలి, ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళ ఉన్నప్పుడే మనం ఏ పని చేయడానికైనా ముందుకు వస్తాం. కానీ ఇక్కడ తపన అనే దాన్ని కూడా సృష్టించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ట్రైనింగ్ వలన చేయొచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ దొరైరాజు గారు తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయం కూడా చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, గుర్రాన్ని నీటి వరకు తీసుకొని పోగలరు కానీ నీళ్లు తాపించలేం కదా అనేవాళ్ళం అనమాట. కాబట్టి నీళ్ళు కూడా దానికి రుచి చూపించాలి, రుచి చూపిస్తే అది ఆస్వాదన అనేది దానికి తెలియజేస్తుంది. ఆ ట్రైనింగ్ అన్నది ఎంత అవసరము అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేశారు. తర్వాత ఒక ఉద్యోగం రాగానే చాలామంది అక్కడితో వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆపేసుకుంటారు. ఎలా ఉన్నారు అంటే ఏదో రొటీన్గా గడిచిపోతుంది, ఏదో బాగానే ఉంది అని. అట్లా కాకుండా ఏ విధంగా ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తమ యొక్క నైపుణ్యాలను ఎలా వృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా దీంట్లో చక్కగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే కూడా చాలా మంచిది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే చాలామంది నాకు తెలుగు రాదు, తెలుగు చదవడం కష్టమవుతుంది అనేటువంటి విషయాలు చెబుతున్నారు. కాబట్టి అది కూడా రచయిత దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి బొమ్మలు కూడా చాలా
బాగున్నాయి. ఒక దాంట్లో ఉన్నటువంటి బొమ్మ వాచ్ ఉంటే ఆ వాచ్ కింద నీళ్లు కింద పడిపోతున్నట్టు, చెయ్యి ఇలా పట్టుకుంటే పైన వాచ్ ఉంటే నీళ్ళంతా కింద పడిపోతున్నట్టుగా ఒక బొమ్మ వేసినారు. అది ఎంత బాగుందంటే, అంటే కాలము మన చేతి నుంచి ఏ విధంగా జారిపోతుంది నీళ్ళలాగా అనేటువంటి విషయాన్ని, దాన్ని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనేటువంటి అంశాలను చక్కగా కూడా రచయిత మనకి దీంట్లో తెలియజేస్తున్నారు. కాబట్టి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదువ కాదు అన్నట్లుగా ఒక వర్రి విత్తనం లాంటి ఈ ఒక్క పుస్తకము చాలా చాలా ఊడల్లాగా పెరిగి అందరికీ చేరాలని, అదేవిధంగా మర్రి వృక్షం అంతా గొప్పగా రచయిత కూడా తయారు కావాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక మంచి పుస్తకంలో విలువైనటువంటి అంశాలను తెలుసుకోవటానికి ఇచ్చేసినటువంటి అక్షరాభిమానులందరికీ ఆత్మీయ స్వాగతం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కవితా తోటమాలి మా తోట వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తమ విలువైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి ఆచార్య బుధరాంతకం నరేంద్ర గారు గత కొన్ని శతాబ్దాలుగా ఇటు సమాజాన్ని అటు సాహిత్యాన్ని తన కలంతోనూ గలంతోనూ ప్రభావితం చేస్తూ ఎందరో యువతకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తూ ఈ సాహిత్యం పైన ఒక బలమైన ముద్ర వేస్తున్నటువంటి ఉమామహేశ్వరరావు గారికి, కృష్ణవేణి మేడం గారికి, ఈ పుస్తక రచయిత దొరైరాజు గారికి, ఈ కార్యక్రమానికి వెన్నుదండుగా ఉండి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఆర్సి కృష్ణస్వామిరాజు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక కవి యొక్క కలం అనేది చాలా గొప్పది. ఒక కవి యొక్క కలము రేపటి భవిష్యత్తుకు జన్మనిచ్చే కన్న తల్లి గర్భం లాంటిది అంటారు ఒక రచయిత. ఒక తల్లి ఒక బిడ్డకు ఏ విధంగా జన్మనిస్తుందో కవులు కూడా తమ రచనల ద్వారా రేపటి భవిష్యత్తుకు జన్మనిస్తారు. దాని వెనుక ఒక బరువు, ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఈ రోజుల్లో మనకన్నిటికంటే ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు అంటారు, ప్రపంచంలో లేనటువంటి ఒక గొప్ప శక్తి భారతదేశానికి ఉన్నది. అదేంటి అంటే యువశక్తి. ఆ యువశక్తిని మనం గనక ఉపయోగించుకోగలిగితే ఒక సుందరమైనటువంటి భారతదేశాన్ని మనం నిర్మించుకోగలుగుతాము అని అన్నారు. శ్రీశ్రీ గారు కూడా చెప్పింది అదే, పావన నవ జీవన నిర్మాతలు మీరే అన్నారు కదా. రేపటి భారతదేశానికి కావలసినటువంటి ఒక యువశక్తి ఉన్నది. ఆ యువశక్తిని సరైనటువంటి ఒక మార్గంలో పెట్టి ఆ సరైనటువంటి అవకాశాలను కలిగించి సరైనటువంటి ఉపాధిని ఇవ్వటానికి ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్నకు జవాబులుగా మనకు ఈ పుస్తకాన్ని దొరైరాజు గారు తీసుకువచ్చారు. సృజనాత్మక సాహిత్యం వేరు, వాస్తవిక సాహిత్యం వేరు. వాస్తవిక సాహిత్యంలో వాస్తవికమైనటువంటి అంశాలను వెలువరించాలి అని అంటే దానికి జీవితం యొక్క అనుభవం అనేది చాలా అవసరం. ఆయన సుదీర్ఘంగా 38 సంవత్సరాల తన జీవన అనుభవంలో తాను పొందినటువంటి అనుభవాలను, అనుభూతులను ఇక్కడ అక్షరీకరించారు. ఇందులో ఉండే వ్యాసాలన్నీ కూడా మనకు ఈనాడు పత్రికల్లో ప్రచురించబడ్డాయి. చాలామంది పాఠకుల యొక్క ఆదరణను చూరగొన్నాయి. అయితే ఆ వ్యాసాలు ఒక పుస్తక రూపంలో తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పుస్తకం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు చాలామంది యువతకు టార్చ్ బేరర్స్ లాగా, అంటే మార్గదర్శకుల్లాగా నిలబడి మార్గనిర్దేశనం చేస్తూ ఉంటాయి. ఈ 25 వ్యాసాలలో ఒక్కొక్క వ్యాసము ఒక్కొక్క ముత్యం లాంటిది. ప్రతి వ్యాసంలోనూ ఒక విలువైనటువంటి అంశం మనకు కనబడుతూ ఉంటుంది. మనకు మొట్టమొదటి వ్యాసం తీసుకోగానే తపన అని అంటారు ఆయన. తపన, తపస్సు, ఇవి రెండు చాలా గొప్ప విషయాలు. అబ్దుల్ కలాం గారు కూడా నేటి యువతరానికి కావలసినది బర్నింగ్ డిజైర్ అని అన్నారు. కోరిక. మన మనసు లోపల, ఒక వ్యక్తి లోపల కోరిక అనేది ఎంత గొప్పగా రగిలితే ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది అంత ఉన్నత దశకు వెళ్తుంది. అందుకే జ్వలించేటటువంటి తపనను ప్రతి విద్యార్థి యొక్క మనసులో గనక మనం రగలుకొల్పగలిగితే ఆ విద్యార్థి యొక్క జీవితం అనేది చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది అనేటటువంటి ఒక మంచి సందేశము మనం మొట్టమొదటి వ్యాసంలోనే చూడవచ్చు. విజయానికి 7 మెట్లు అని యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఒక వ్యక్తి తన జీవితంలో శిఖరాగ్రానికి చేరుకోవాలి అని అంటే ఒక 7 మెట్లు చాలు అని అంటే
మన రాజుగారు ఒక మెట్టు చాలు అని చాలా చక్కగా చెప్పారు. ఏమిటి అని అంటే తన మీద తనకు విశ్వాసం, తన పైన తనకు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సరే సాధించగలడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా అదే చెప్తాడు. జయించాలి అనేటటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తికి ప్రపంచం అంతా చాలా చిన్నది అని అంటారు. అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తన పైన తనకు ఒక మంచి నమ్మకాన్ని గనక ఒక వ్యక్తి కలిగి ఉంటే అది తన జీవితానికి చాలా మంచి మార్గాన్ని చేస్తుంది అని ఎవరిన వాళ్ళు నమ్మాలి అని అంటారు. గౌతమ బుద్ధుడు కూడా తన శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు తన శిష్యుడైనటువంటి ఆనందుడికి ఉపదేశం ఏమంటే ఆయన చెప్పినటువంటి చిట్ట చివరి వాక్యం ఏమిటి అంటే ఆత్మదీపోభవ అని అంటారు. ఆయన అంటే నిన్ను నువ్వే వెలిగించుకో, ఎవరి జీవితాన్ని వాళ్ళే వెలిగించుకోగలగాలి, ఎవరికి కావలసిన ప్రేరణను వాళ్ళే కల్పించుకోగలగాలి అనేటటువంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి అంశాన్ని మనం ఈ వ్యాసాల్లో చూడవచ్చు. అగస్టా కాంటే భారతీయ సమాజాన్ని గురించి ఒక వ్యాసం రాస్తూ ప్రపంచ సమాజాల్లో లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణం భారతీయ సమాజానికి ఉన్నది. ప్రతి సమాజం కూడా రాచరికము, తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ, దాని తరువాత ప్రజాస్వామ్యం అని 3 దశల్లో ఉంటుందని ప్రతి సమాజం. కానీ భారతీయ సమాజం ఏం చేసింది అంటే రాచరికంలో నుంచి నేరుగా ప్రజాస్వామ్యంలోకి దూకింది. మనం పెట్టుబడిదారీ వ్యవస్థను 2వ దశలో ఉండాల, కానీ ఈరోజు ప్రజాస్వామ్యం ముసుగులో జరిగేది అంతా పెట్టుబడిదారీ వ్యవస్థే. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతా కార్పొరేటీకరణ జరిగినప్పుడు, ప్రపంచీకరణ అనేది మన దేశం మీదకు వచ్చి విరుచుకుపడినప్పుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు అంటారు, ప్రపంచీకరణ అంటే ఏమిటి, కార్పొరేటేషన్ అంటే ఏమిటి అంటే ఏమీ లేదు, నీ గోదావరి ఒడ్డును నిలబడినప్పుడు వాటర్ ప్యాకెట్లో నీ గోదావరి నీళ్ళు నీకు పోసి నీ చేతిలో పెడితే అదే కార్పొరేటీకరణ అని అంటారు. అంటే లేబుల్స్ వేసి ప్యాకెట్లు వేసి మన జలాలు మనకే అమ్ముతారు. అటువంటి కార్పొరేటీకరణలో ఈరోజు మనం అందరం ఉన్నాం. ఆ భారాన్ని అందరం తెలిసి మోస్తున్నాం, తెలియకుండా మోస్తున్నాం. అటువంటి కార్పొరేటీకరణలో విద్యార్థుల యొక్క జీవితాలు అనేది ఏ విధంగా ఉన్నాయి, చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉపాధి ఏ విధంగా లభిస్తుంది. జీడి నరేంద్రదేవ్ అని ఒక కవి అంటారు, ఈ దేశంలో విశ్వవిద్యాలయాలు అన్నీ నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాల్లాగా కనిపిస్తున్నాయి అని. ఈ దేశంలో విద్యాలయాలు, కళాశాలలన్నీ నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాల్లా ఉన్నాయి అని. ఈరోజు బిఏ అంటే ఒకప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు బిఏ అంటే బొత్తిగా అన్యాయం. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనుకునేవాళ్ళు, ఎంఏ చదివించడం అంటే మరీ అన్యాయం అని. ఇలా మన ఉపాధులను మనం కోల్పోయి విద్యార్థులందరూ పట్టభద్రులై పట్ట చేతులు పట్టుకునే రోడ్ల మీదకి వస్తున్నప్పుడు కేవలం ఆయన చదివిన చదివే కాదు ఉపాధిని కల్పించేది, అంతకు మించి కొన్ని నైపుణ్యాలు కావాలి, అంతకు మించి కొంత సృజనాత్మకత జోడించుకోగలగాలి. అన్నిటికంటే ముఖ్యము లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అని ఒక 2 ముఖ్యమైనటువంటి పదాలను ఇక్కడ మనకు దొరైరాజు గారు తెలియజేశారు. భాష కేవలం మాతృభాషే కాదు, ఈ రోజుల్లో కార్పొరేట్ సెక్టార్లో ప్రవేశించేటప్పుడు ఆంగ్ల సాహిత్యం పైన మంచి పొట్ట అనేది ప్రతి విద్యార్థి అలవర్చుకోకపోతే వాళ్ళ మనుగడ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగానూ చెప్పారు, స్పష్టంగానూ చెప్పారు. రెండోది, ప్రపంచ దేశాలు ఏ విధంగా నిరంతరం పరిణామం చెందుతూ ఉన్నాయి, ఆ పరిణామానికి అనుగుణంగా మనం కూడా పరిణామం చెందగలగాలి. అలా చెందలేనప్పుడు మనం చాలా వెనకబడిపోయి ఉంటాం. ఇటీవల కాలంలోనే కరోనా మహమ్మారి అనేది ఒక్కసారిగా దాని రెక్కలు విరుచుకుని మన దేశం మీద పడితే లాక్డౌన్ అనుకున్నాం, కానీ దాన్ని ఏ విధంగా ఎదుర్కొని డౌన్ అనాలో మనకు తెలియలేకపోయింది. కానీ ఆ కరోనా పుట్టినటువంటి దేశము వ్యాక్సిన్లు నేరుగా శరీరాలకు వేయకుండా గాల్లోనే స్ప్రెడ్ చేసింది. కరోనా వ్యాక్సిన్ని నేరుగా గాల్లోనే స్ప్రెడ్ చేసి ప్రాణాపాయం కాకుండా అందరినీ కాపాడగలిగింది. దీని వెనకాల ఉండేటటువంటి ఏమిటి అని అంటే వాళ్ళు సైన్స్ను, టెక్నాలజీని ఎంత గొప్పగా ఉపయోగించుకోగలిగినారు, అది వైద్య రంగంలో. అటువంటి వైద్య రంగంలోనూ విద్యారంగంలోనూ ఈరోజు మన దేశం అనేది దాన్ని వ్యాప్తి చెందడంలో చాలా వెనకబడి ఉన్నది. మనం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాల్లో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నాం. ఇరాన్ దేశం ఉంది, ఈరోజు మన దేశం కంటే చాలా చిన్నది, కానీ వాళ్ళు ఈ సాఫ్ట్ స్కిల్స్ను బాగా ఉపయోగించుకుని మన దేశం 40 తరాల తర్వాత ఏ విధంగా ఆలోచిస్తుందో ఇప్పుడు వాళ్ళు అంత గొప్పగా ఆలోచించగలుగుతున్నారు.
అటువంటి నైపుణ్యము నేటి కాలంలో ఉండే యువత అలవరుచుకోవాలి అనేటటువంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి విషయాలు మనకు ఈ పుస్తకంలో కనబడతాయి. అయితే ఒక వ్యక్తి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది బాల్యం. అటువంటి బాల్యం నుంచే, పాఠశాల స్థాయి నుంచే విశ్వవిద్యాలయాలకు వెళ్ళే లోపే ఇటువంటి మంచి నైపుణ్యాలన్నిటినీ ఉపాధ్యాయుల దగ్గర నుంచి, లెక్చరర్ల దగ్గర నుంచి, ఆచార్యుల వరకు అందరూ విద్యార్థులకు అందించాలి అనేటటువంటి ఒక గొప్ప సందేశం కూడా మనకు రాజుగారు ఈ పుస్తకంలో తెలియజేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు రకరకాల ఆటలు. ఈ ఆటలు అనేవి వాళ్ళని ఏ విధంగా తీసుకువెళ్తాయని అంటే, రేపు కార్పొరేట్ సెక్టార్లో ఒక బహుళజాతీయ కంపెనీల్లో గ్రూప్ డిస్కషన్స్ అని ఉంటాయి. 10 మందితో కలిసి ఒక జట్టుగా కలిసి పనిచేసేటప్పుడు అందరితో ఒకే విధంగా కలిసి పనిచేయాలి అని అంటే వాళ్ళ మధ్య ఆత్మీయత అనేది ఉండాలి. మేధోపరమైనటువంటి సంపర్కం జరగాలి. తమ ఆలోచనలను వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ ఆలోచనలను తమ ఆలోచనతో రెండింటినీ కలిసి సమ్మేళనం చేయాలి. అలా చేసినప్పుడు ఆ సంస్థ అనేది చాలా ముందుగా వెళ్తుంది. అలా వెళ్ళటానికి కావలసినటువంటి అందరితో కలిసి ఉండేటటువంటి కలివిడితనాన్ని బాల్యం నుంచే ప్రతి విద్యార్థి అలవరుచుకోవాలనేటటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని మనకి పుస్తకంలో అందించారు. వాస్తవిక సాహిత్యం అనేది జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మాకు ఒక లాక్షణికుడు చెప్తాడు, సాహిత్యం అంటే ఏమిటి, కవి అంటే ఏమిటి అని అంటే, వాస్తవానికి 6 అడుగుల దూరంలో ఉండేవాడే కవి అని. కవి అంటే కనిపించదంట, వి అంటే వినిపించదంట. కానీ వాస్తవిక సాహిత్యము ప్రతి విషయాన్ని మన హృదయంలో తీసుకొచ్చి తట్టి లేపుతూ ఉంటుంది, ప్రతి దానిని ప్రశ్నిస్తూ ఉంటుంది. కొడవటిగంటి కుటుంబరావు గారు అంటారు, ప్రగతి అంటే ఏమీ లేదు, ప్రశ్నే ప్రగతి అంటారు. ఈ సమాజంలో ప్రశ్నించేటటువంటి తత్వం ఎక్కడ ఉంటుందో ప్రగతి అనేది అక్కడ ఉంటుంది. ఆ ప్రగతికి మూలము ప్రశ్నించేటటువంటి తత్వము. కళాశాలలో 4 గదుల మధ్య చదివేటటువంటి చదువు ఈ జీవితానికి సరిపోదు. కళాశాలను దాటి, ఊరును దాటి, దేశాన్ని దాటి, ప్రపంచం యొక్క సరిహద్దులను కూడా దాటి విశ్వంలో ఉండేటటువంటి విజ్ఞానాన్ని అంతా కూడా మనిషి తన మెదడులో ఇముర్చుకోగలిగినప్పుడే ఆ వ్యక్తి చాలా గొప్ప మేధో సంపన్నుడిగా తయారవుతాడనేటటువంటి గొప్ప విషయాన్ని ఆయన తెలియజేసినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు యువతకు ఈ అంశాలు అనేవి చాలా అవసరం. మనం ఇంటర్మీడియట్ కాలేజీల్లో కనుక వెళ్ళి చూస్తే సాంస్క్రిట్లో 100కు 100 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 100కు 99 వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు ఒకసారి సందేహం వచ్చి, సాంస్క్రిట్లో నీ పేరు రాయి అంటే వాడికి రాదు. మార్కులు ఎట్లా వచ్చాయి అంటే అట్లా వస్తాయి కదంతే. ఇంతే మనమంతా చదువును కొంటున్నాం రూపాయి పెట్టి. ఈ దేశంలో విద్య అనేది వ్యాపారం అయిపోయింది, వైద్యం అనేది వ్యాపారం అయిపోయింది, తిండి అనేది వ్యాపారం అయిపోయింది. పెట్టుబడిదారులందరూ ఈ మూడింటి మీద పడి ఎంత భ్రష్టు చేయాలో అంత భ్రష్టత్వం చెందించారు, ఎంత అధపతాళానికి నొక్కాలో అంత బాగా నొక్కేశారు. ఈ రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారాత్మకమైనటువంటి వస్తువుగా మారిపోతున్నప్పుడు వాళ్ళ చేత ఒల్లివేయిస్తూ ఉన్నారే తప్ప నిజమైనటువంటి విద్య అంటే ఏమిటి, నిజమైనటువంటి విద్య అందించేటటువంటి సారాంశం ఏమిటి అనేది మనకు తెలుసుకోలేకపోతున్నాం. మరీ ముఖ్యంగా చైనా విద్యా విధానం అనేది మనకు 2010 తర్వాత మన ఆంధ్రదేశంలోకి వచ్చేసింది. చైనా విద్యా విధానం అంటే అంటే చైతన్య కాలేజీలు, నా అంటే నారాయణ కాలేజీలు. ఇవి ఎప్పుడైతే వచ్చాయో మన విద్య అనేది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన అసలైనటువంటి విద్యను మనం అందరం వదిలేసుకున్నాం. ఇటువంటి విద్యా వ్యవస్థలో కేవలం మార్కుల కోసమే వాళ్ళు చదివిస్తున్నారు తప్ప, రేపు వాళ్ళు చదువైపోయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పుడు నలుగురిలో ఏ విధంగా కలిసి ఉండాలి, ఆ సంస్థను ఏ విధంగా ముందుకు నడిపించగలగాలి, తమ జీవితం పట్ల తాము దార్శనికతను ఏ విధంగా కలిగి ఉండాలి అనేటటువంటి అంశాలను నేర్పించడం లేదని, అవి నేటి కాలానికి చాలా అవసరమని ఆయన గుర్తించి ఈ పుస్తకంలో పదిలపరిచారు. ఈ దార్శనికత అనేది నేటి కాలానికి చాలా అవసరం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడబోయి అంటాడు ఒక మహాకవి. ఈరోజు ఎవరి జీవితం వాళ్ళదే. అనిత్యాన్ని శరీరాన్ని అంటాడు, అందరి సొమ్ము నాకే రాని అంటాడు. వాళ్ళు నోటితో తర్కం వేదాంతం చెప్పినప్పటికీ మనిషి మనసులో స్వార్థం అనేది ఆ రోజుల్లో గూడులు కట్టుకుంటూ ఈరోజు కోటలు కట్టుకుంది. కోటల్లో నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది, చందమామ చూసినట్లుగా.
అటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి మనిషి పరిపూర్ణుడిగా కావాలి అని అంటే ఇటువంటి పుస్తకాల యొక్క అవసరం అనేది నేటి సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఒక పుస్తకం ఈ సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మనం నిన్నో మొన్నో చూసాం. ఆ రోజుల్లో మధ్యల చెరువు సూర్యకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు మొద్దుసీను. ఆయన కరుడు కట్టినటువంటి ఒక రౌడీ. ఆయన జైల్లో ఉండి ఒక పుస్తకాన్ని చదివి గొల్లపూడి మారుతిరావుకి లేఖ రాశారు. గురువు గారు, మీరు రాసిన పుస్తకం కనుక ఒక 15 ఏళ్లకు ముందు కనుక నేను చదివి ఉంటే నేను ఇలా రౌడీలా మారేవాడిని కాదు, జైల్లో ఉండేవాడిని కాదు అని. అంటే రచయిత యొక్క పుస్తకం అనేది ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, ఈ సమాజాన్ని సంస్కరణ మార్గం వైపుగా నడిపిస్తుంది. అందుకే ఒక రచయిత అంటాడు, రచయిత ఏం చేస్తాడు అంటే సమాజానికి కుక్కలాగా కాపు కాస్తాడు అని అంటాడు. అంటే ఏమిటంటే ఎక్కడ దొంగలు పడతారో అక్కడ వీళ్ళ కలం వెళ్ళి గాండిస్తుంది, గర్జిస్తుంది, ఈ సమాజాన్ని పరిరక్షిస్తుంది. ఇటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను తమ భుజాల మీద వేసుకుని ఇటువంటి మంచి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి దొరైరాజు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి సమాజానికి ఉపయోగపడవలసినటువంటి పుస్తకాలు మరిన్ని రావాలి, విద్యార్థి లోకాన్ని ప్రభావితం చేయాలి, ఒక సుందరమైనటువంటి భవిష్యత్తును నిర్మించగలగాలి. అటువంటి సుందర భవిష్యత్తు త్వరలోనే ఏర్పడగలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దినపత్రికలో ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది. మనం ఎంతమంది ఎడిటోరియల్ పేజ్ చదువుతాము? రాత్రి చదవలేని పక్కన పెడతాం. రాత్రికి ఏదో సమస్యలు వస్తాయి, అసలు చదవము. సో వ్యాసం అనగానే విస్తృతి కాదు. ఒక విషయాన్ని తీసుకొని డ్రై సబ్జెక్టు, అకాడమిక్స్లో ఎకనామిక్స్ ఎలా డ్రై సబ్జెక్టో సాహిత్యంలో వ్యాసం అనేది అంత డ్రై సబ్జెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి? మన బజ్వర్డ్స్ ఏంటి? గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైవే, వీటన్నిటి గురించి తెలిసారంటే మనకు ఎక్కడ ఏ పుస్తకాల్లో ఉండదు, ఒక వ్యాసాల్లోనే ఉంటాయి. వ్యాసం విస్తృతి ఉంటుంది. మనకు వ్యాసం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కొన్నగంటి లక్ష్మీనరసింహ సాక్షి వ్యాసాలు. 2 వేదవ్యాసుడు. ఆశ్చర్యపడవచ్చు, వేదవ్యాసుడు ఏంది, వ్యాసం ఏంది అనేది. వేదాలను విభజించాడు కాబట్టి వేదం అనే పదం వచ్చింది. ఆ వేదాలకు విస్తృతంగా అర్థం రాశాడు కాబట్టి వ్యాసుడు అయ్యాడు. 2 కలిపి కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అయ్యాడు. ఇటువంటి చక్కని పుస్తకాన్ని మన సమాజానికి, ఈ రాబోయే కార్పొరేట్ ఉద్యోగాలు ఆశిస్తున్న యువతకు అందించిన దొరైరాజు గారి స్పందన ఇప్పుడు వింటాం. తిరుపతి జిల్లా రచయితల సంఘం వేమన విజ్ఞాన కేంద్రం వేదికగా నా పుస్తకం కాలేజ్ టు కార్పొరేట్ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంలో వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. సభాధ్యక్షులు శ్రీ తోట వెంకటేశ్వర్లు గారికి, పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆచార్య మధురాంతపు నరేంద్ర గారికి, పుస్తకాన్ని అందంగా సమీక్షించిన గరికపాటి రమేష్ బాబు గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఆర్యం ఉమామహేశ్వరరావు గారికి, ఆత్మీయ అతిథి డాక్టర్ వి కృష్ణవేణి గారికి, పేరు పేరున వేదిక ముందున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. విజయం సాధించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది ఆ వ్యక్తి ఏ రంగంలో ఉన్నప్పటికీ విజయం సాధించడమే లక్ష్యం. అతను సమాజానికి ఉపయోగపడే రంగంలో ఉన్నాడా, ఉపయోగపడే రంగంలో ఉన్నాడా, ఏ రంగంలో ఉన్నా అతను చేపట్టిన కార్యక్రమాల్లో విజయ సాధనే ధ్యేయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏ రంగం తీసుకున్నా మనకు పోటీ ఉంది. ప్రస్తుత కాలంలో ప్రతి రంగంలోని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలకు సరిపడే వనరులు ఉన్నాయి. అన్ని వనరుల్లోకి అతి ముఖ్యమైనటువంటి వనరు మానవ వనరు. మానవ వనరులు ఎక్కడ ఉంటే ప్రతి వనరుల్ని నడిపించే శక్తి మానవ వనరులకే ఉన్నాయి. అయితే ఈ మానవ వనరుల విషయానికి వచ్చేసరికి ప్రతి చోట పరిశ్రమ అంటే పారిశ్రామిక రంగంలోకి వస్తే ఎక్కడ నాకు ఎక్కువగా అనుభవం ఉన్నటువంటి రంగం ఫ్యాక్టరీలు. ముఖ్యంగా ఈ రంగంలో తీసుకుంటే ప్రతి చోట ఖాళీలు ఉంటున్నాయి. ఉద్యోగాల విషయం ప్రతి చోట వనరులు అంటే ఉద్యోగార్థులు కూడా ఉంటున్నారు. ఎటొచ్చి తేడా ఎక్కడుందంటే కార్పొరేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్కిల్స్ ఏ ఒక్కరిలోనూ
ఉండట్లేదు. ఒకరిలో అనుకంటే చాలా మందిలో ఉండడం లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళనే కార్పొరేట్ కంపెనీలు ఇంటర్వ్యూలో ఎంపిక చేసుకుంటున్నాయి. ఉదాహరణకి ఒక వేకెన్సీ ఉంటే ఒక్కోసారి 7 మందిని 8 మందిని 10 మందిని కూడా పిలుస్తాం 1:10 లెక్కలు. అయితే ఆ 10 మందిలో ఒక్కరు సెలెక్ట్ అవుతారు ఒక్కొక్కసారి, ఆ ఒక్కరు కూడా సెలెక్ట్ అయ్యారు ఒక్కొక్కసారి. మనం పిలిచేటప్పుడే అకాడమిక్గా వాళ్ళ మార్కులు ఫస్ట్ రెజ్యూమే, ఇది వాల్ పోస్టర్ లాంటిది. సినిమా మనం వెళ్లే ముందు వాల్ పోస్టర్ చూసి వాల్ పోస్టర్ అట్రాక్టివ్గా ఉంటే సినిమా థియేటర్కి వెళ్తాం. సినిమా బాగుందా లేదా అనేది పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి. అలాగే ఈ అప్లికేషన్ అటువంటిది సివిని మనం చూసిన వెంటనే చూస్తాం 98% మార్కులు, ఇవన్నీ చాలా మార్కులకు అసలు కొలమానమే లేదు, చాలా ఉంటున్నాయి. వాళ్ళని చూసి మనము ఇతర స్కిల్స్ చూసి ఇంటర్వ్యూకి పిలిస్తే అక్కడ ఆ వ్యక్తులు ఏమీ ఉండట్లేదు చాలా సందర్భాలు. సో బేసిక్ పాయింట్ ఇక్కడ నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అకాడమిక్గా ఇస్తున్న ఇన్పుట్స్కి కార్పొరేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్కి మధ్య ఒక పెద్ద అగాధం అన్నటువంటిది ఉంది. సో కార్పొరేట్ ఇన్పుట్స్, కార్పొరేట్ ఎక్స్పెక్టేషన్స్, అకాడమిక్స్ మీట్ కావట్లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అగైన్ మన సార్ వాళ్ళందరూ చెప్పినట్లు టెక్నాలజీ విషయానికి వస్తే పరిశ్రమలు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని ఒక అడుగు ముందుంటున్నాయి. అది ఉత్పత్తి రంగం కావచ్చు, సేవల రంగం కావచ్చు, మరో రంగం, ఏ రంగాన్ని తీసుకున్నా టెక్నాలజీ కంటే ముందుగా టెక్నాలజీతో పరుగు పెడుతూ టెక్నాలజీని సృష్టించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాయి. ఈ ముందుకెళ్తున్నటువంటి ప్రక్రియలో వీటిని డీకోడ్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సింది మానవ వనరులు, ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్కి ఆ రకమైన నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించుకుంటే ఆ నైపుణ్యాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే అకాడమిక్స్ వచ్చి నత్తనడకలో నడుస్తున్నాయి. అకాడమిక్స్ సిలబస్ ఉదాహరణకి 20 సంవత్సరాల క్రితం మనం కామర్స్లోనో ఇంజనీరింగ్లోనో ఏం చదివామో ఇంచుమించు కొంత అటు ఇటుగా అదే సబ్జెక్టులు ఈరోజు ఉంటున్నాయి. అయితే ప్రపంచం వచ్చి 20 సంవత్సరాలకు ముందు ఉన్నట్లు ఇప్పుడు లేదు. ఏ రంగం తీసుకున్నా మరింత ముందుకు విస్తృతంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. సో ఈ గ్యాప్ అన్నటువంటిది బ్రిడ్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ బ్రిడ్జి చేసేటువంటి ప్రాసెస్లో చాలా సంస్థలు ఎంప్లాయీస్ని ట్రైనీలుగా తీసుకొని వాళ్లకు తమకు కావాల్సిన విధంగా వాళ్ళని ట్రైనప్ చేసుకుంటున్నాయి. అది అన్ని సంస్థలు చేసుకునేటువంటి ఆర్థిక శక్తి ఉన్నటువంటి చోట ఆలోచన, ఈ రెండు కూడా పరిమితంగా ఉంటున్నాయి. కాబట్టే ఇక్కడ నిరుద్యోగ సమస్య ఒకవైపు పెరుగుతూ ఉంది. అంటే నిరుద్యోగ సమస్య అంటే ఇక్కడ నిరుద్యోగం అంటే ఉద్యోగమే లేకుండా కాదు, ఉద్యోగమే లేకపోతే మనిషి బతకలేడు, ఏదో ఒక పని చేసుకుంటాడు. ఈ రోజుల్లో మనం చూసే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా స్విగ్గీలోనో జొమాటోలోనో పని చేసుకుంటున్నారు. అది ఉద్యోగిగా మనం భావించడానికి లేదు. అతను ఉద్యోగే, కానీ అతను చదివిన చదువుకు తగిన ఉద్యోగం కానే కాదు. అతను దేశాన్ని నిర్మించడం కోసం చదివాడు. ఆ ఇంజనీరింగ్ కానీ, ఇంకో మాస్టర్స్ కానీ, ఇంకోటి కానీ, ఇంకో ఏ ఎడ్యుకేషన్ అయినా అలాంటి ఒక సందర్భం అన్నటువంటిది లేదు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇక నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను కూడా నేను చాలా చిన్న పొజిషన్లో మొదలుపెట్టాను జీవితాన్ని. నేను ఒక మారుమూల పల్లె నుంచి వచ్చాను. చాలా చిన్న కంపెనీలో దాదాపు 10-14 కంపెనీలు ఇంటర్వ్యూలు పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత ఒక్కసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నామని ఆలోచించుకున్న తర్వాత ఉద్యోగంలో సెలెక్ట్ అయిన తర్వాత నా వృత్తిలోకి నేను వచ్చిన తర్వాత ఏ రోజున ఇంటర్వ్యూ అన్నటువంటిది ఫేస్ చేయలేదు. అన్నీ కూడా రెఫరెన్సులతోనే ఉద్యోగాలు సంపాదించుకోగలిగాం. అది దానికి కారణం ఏంటంటే నిరంతరాయంగా చదువుతూ ఉండడం, ప్రపంచంలో ఏం జరుగుతున్న విషయాలు తెలుసుకుంటూ ఉండడం. సో ఈ అవసరం ప్రతి ఒక్కరికి, అంటే నాకు ముందే ఈ విషయాలని తెలుసుంటే ఎంతో బాగుండేది అన్నటువంటి ప్రశ్న నాకు ప్రతిసారి ఇప్పటికీ అనిపిస్తుంది. అరే 20 సంవత్సరాల ముందు ఈ విషయం మనకు తెలుసుంటే మన జీవితం ఇలా ఉండేది కాదేమో. మనం జీవితాన్ని 0 నుంచి మొదలుపెట్టి ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చాం. ఈ విషయాలు 20 సంవత్సరాలకు ముందే మనకు తెలుసుంటే మనం జీవితం ఎక్కడో మొదలుపెట్టుంటే మరింత ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళమేమో, మరిన్ని కొత్త విషయాలు తెలిసి అన్నటువంటి ప్రశ్న నాకు ఉదయిస్తుంది. సో ఈ పుస్తకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత ఖచ్చితంగా తెలుగులోనే చదువుతారు. అంటే వాళ్లకు పెద్ద కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకునేటువంటి ఆర్థిక వనరులు ఉండకపోవచ్చు, అటువంటి ఐడియాలు కూడా ఉండకపోవచ్చు. ఇది ప్రధానం. ఇది అంటే నాకు నేనుగా ఈ పుస్తకం అంటే నాకు ఛాన్స్ వచ్చింది. ఒక ప్రముఖ దినపత్రికలో రాయమని ఒక మిత్రులు సురేష్ గారని సలహా ఇచ్చారు. ఆ సలహాను తీసుకొని రాయగలనా అని రాసిన తర్వాత మీరు బాగా రాస్తున్నారని చెప్పి ఎంకరేజ్ చేసిన తర్వాత అది కంటిన్యూ అయింది. ఈ వ్యాసాలు 2022 సంవత్సరంలో వచ్చైనటువంటివి. ఇది టోటల్గా టు బ్రిడ్జ్ అప్ ద గ్యాప్
బిట్వీన్ ది అకాడమిక్ ఇన్పుట్స్ అండ్ కార్పొరేట్ ఎక్స్పెక్టేషన్స్. అకాడమిక్స్లో వాళ్ళు అందిస్తున్నటువంటి చదువుకి, కార్పొరేట్ కంపెనీల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నైపుణ్యాలకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పూడ్చే ఒక చిన్న ప్రయత్నం. ఈ అగాధం రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఏ ఒక్కరు పూడ్చేదానికి కుదరదు, ఏ ప్రభుత్వం అనుకుంటే తప్ప. అనుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలకు అవుతుందని మనకు తెలియదు. దానికి ఎన్నో కాన్స్ట్రెయింట్స్ ఉంటాయి, అవరోధాలు చాలా వస్తూ ఉంటాయి. అయితే నేను ముఖ్యంగా అనుకున్నది ఏంటి, ఏ పనైనా సాధించవచ్చు. వ్యక్తిలో జ్వలించే తపన, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏది అసాధ్యం కానే కాదు అన్నటువంటిది. అంటే అసాధ్యం కాదంటే ప్రయత్నం కాదు, చేయాలన్నటువంటి తపన అన్నటువంటిది ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి దీన్ని నేను గట్టిగా నమ్ముతాను. ఇంకొక విషయం వచ్చి, ఎవరైనా ఒక ఉద్యోగి అంటే ఉద్యోగార్థి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మొట్టమొదట అకాడమిక్స్ అన్ని చూసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి కెన్ డూ క్వాలిటీ, నేను ఈ పని చేయగలను అన్నటువంటి ఒక క్వాలిటీ ఉంటే అటువంటి వ్యక్తికి కూడా జీవితం చాలా ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఐఐటీలో చదివేవాళ్ళు ఇంజనీర్లే, మన మామూలుగా చిన్న చిన్న కాలేజీలో చదివేవాళ్ళు ఇంజనీర్లే. వీళ్ళు మెకానికల్ అనుకుంటే మెకానికల్ చదువుతారు, వాళ్ళు మెకానికల్, ఎలక్ట్రికల్, కోర్ ఇంజనీరింగ్లో అందరూ ఒకటే చదువుతారు. ఆ తర్వాత వాళ్ళ ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి నైపుణ్యాల్లో చాలా తేడా ఉంది. సో ఇక్కడ అకాడమిక్స్లో వాళ్ళు ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్, ఐఐటీలో ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్కి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్న ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటేక్ వాళ్ళ పారామీటర్స్ వేరు, ఇక్కడ ఇంటేక్ పారామీటర్స్ వేరు. సో అక్కడ టీచ్ చేస్తున్నటువంటి వాళ్ళ స్కిల్ వేరు, స్కేలు, వీళ్ళ స్కిల్ వేరు. సో ఈ తేడాలు చాలా ఉన్నాయి. బీటెక్ అన్ని బీటెక్లే, కానీ ఎక్కడి నుంచి ఎలా వచ్చారన్నది. అదేవిధంగా వన్స్ ఆర్గనైజేషన్ అంటే కంపెనీలు ఉద్యోగాలు చేరిన తర్వాత నాకు బాగా గుర్తుండి చాలా అరే ఈ క్యాండిడేట్ ఎలా సక్సెస్ అవుతాడా అని అనుకున్నటువంటి వాళ్ళు, మామూలుగా మన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక తపనతో వాళ్ళు అన్ని విషయాలను అర్థం చేసుకుని ఆ యూనిట్కి హెడ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఐఐటీలు ఎన్ఐటీల నుంచి వచ్చి నేను ఎన్ఐటీ నుంచి వచ్చాను కదా, ఐఐటీ నుంచి వచ్చాను కదా చెతికిలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ లర్నింగ్ పీరియడ్ అన్నటువంటి 2-3 సంవత్సరాలు ఎవరైతే బాగా విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటారో అటువంటి వాళ్ళు సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉన్నటువంటి విషయాలు మేము గమనించాం మా వృత్తిలో. ఎందుకంటే దాదాపు 38 సంవత్సరాలుగా మానవ వనరుల అభివృద్ధి శాఖలోనే పనిచేస్తున్నాం. రోజుకు మనుషుల్ని అబ్జర్వ్ చేయటమే. అంటే మనిషిగా వృద్ధిగా మనం మురళి గారితో అప్పుడప్పుడు షేర్ చేసుకుంటుంటాం. కంపెనీకి వెళ్లే ముందు మొత్తం ఒక ముసుగు వేసుకుంటామండి, అడిగిపోయిన తర్వాత కొత్త ముసుగు వస్తుంది, బయట వచ్చిన తర్వాత మనిషిగా ముసుగు వేసుకొని బయట వస్తూ ఉంటాం. సో ఎన్నో విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ వ్యాస రూపంలో ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు అడిగితే రాయడం జరిగింది. ఇది కేవలం గ్యాప్ బ్రిడ్జ్ చేసేటువంటి కావాల్సినటువంటి చిన్న టిప్స్ మాత్రమే. అటు తర్వాత దాన్ని పుస్తక రూపంలోకి తేవడానికి ప్రధాన కారణం వచ్చి మన కృష్ణస్వామిరాజు గారు. ఆయన మనం ఎప్పుడు మాట్లాడినా కానీ సార్ వ్యాసంగా ఉంటే సరిపోదు సార్, పుస్తకంగా తీసుకురండి అని చెప్పి ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక మా మిత్రులు మా కొలీగ్స్ ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరూ కూడా పుస్తక రూపంలో వస్తే బాగుందని చెప్పి తీసుకొచ్చాను. సో అది దీనికి నేపథ్యం. నా వ్యక్తిగత అనుభవాలు కూడా దీంట్లో వచ్చాయి. ఎందుకంటే నేను కూడా చిన్న స్థాయిలో నేను చాలా చిన్న పొజిషన్లో మొదలుపెట్టి సొంతంగా చదువుకొని అలా ఒక స్థాయికి రాగలిగాం. ఈ గ్యాప్ బ్రిడ్జ్ చేయడం పూర్తిగా అసాధ్యం కనుక ఒక నిచ్చెన, ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది. సో ఈ వారధిలో ఎవరైతే తెలుసుకొని ఈ విషయాలను అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ చిన్న టిట్బిట్స్ లాంటివి విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నటువంటి జ్వలించే తపన ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ చదివిన తర్వాత మరింత లోతుగా అన్వేషించాలన్నటువంటి విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని కోరిక ఖచ్చితంగా అతనిలో కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఖచ్చితంగా అతని అభివృద్ధిని ఆపుచేయడం అనేది కష్టతరమే. సో అతను ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ఈజీగా పాసిబిలిటీ ఉంది. సారు చెప్పారు ఒక మాట. యాక్చువల్గా నేను ఇది బ్రిడ్జింగ్ ద గ్యాప్ ఇప్పుడు మళ్ళీ ఈనాడులో రాస్తున్నాము. అవి అన్టోల్డ్ స్టోరీస్ ఇన్ కార్పొరేట్స్ అని రాస్తున్నాను సార్. అది కంటికి కనిపించను, అకాడమిక్స్లో చెప్పనివి, కార్పొరేట్లో ట్రైనింగ్ ఇవ్వనివి. సో అవి కూడా చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. సో ఈ అవకాశాన్ని నాకు కల్పించి ఇక నా పుస్తకాన్ని ఈ వేదిక మీద ఆవిష్కరించడం అన్నటువంటిది నాకు కూడా ఒక గర్వకారణమే, నాకు ఒక గుర్తింపే. సో పుస్తకాల్లో ఆవిష్కరణ ఇంత బాగుంటుందని నాకు తెలియదు. సో కృష్ణస్వామిరాజు గారి పుస్తక ఆవిష్కరణకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఆవిష్కరణ చేస్తే బాగుంటుందేమో అనేసి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇది మరింత మోటివేషన్ మరీ రాయాలని ఉత్సాహం కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాసిరావు గారికి, మేడం కృష్ణవేణి గారికి, గౌరవ గారికి, రమేష్ గారికి, అందరికీ కూడా మరొక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఈరోజు దొరైరాజు గారు నాకేం ఈరోజు కొత్త కాదు. సార్ చెప్పినట్టుగా యజమానుల పక్షాన దొరైరాజు గారు, కార్మికుల పక్షాన నేను చాలా సందర్భాల్లో లేబర్ అధికారుల సమక్షంలో, యజమానుల సమక్షంలో చాలా గట్టిగా వాదనలు చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి, ఉద్యమాలు నిర్వహించినట్టు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఆయనలో ఒక మనిషి ఉన్నారనే విషయాన్ని నేను అనేక సందర్భాల్లో గమనించాను. ఆయన యజమానుల తరఫున అక్కడ మాట్లాడేటప్పుడు కూడా అది వృత్తి ధర్మంలో భాగంగా ఆయనకి ఎంత గట్టిగా ఉంటాడో అదే సందర్భంలో మానవత్వాన్ని విడిచి ఏ రోజు వ్యవహరించాలి. అది మాకు బాగా నచ్చింది. అందుకనే ఆయన అంటే ఒక హయ్యెస్ట్ రెస్పెక్ట్, రిగార్డ్. ఎందుకనంటే ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దొరైరాజు గారు రచించినటువంటి పుస్తకం కాబట్టి. వాస్తవంగా పైన మీటింగ్ జరుగుతుంది మా జిల్లా కమిటీ సమావేశం. అయినప్పటికీ దొరైరాజు గారి మీద ఉన్నటువంటి గౌరవభావంతో నేను, నాగరాజు గారు ఇద్దరు ఈరోజు ఈ మీటింగ్లో జరిగింది. ఫైనల్గా నేను ఒక్క మాటలో అంతా ముగింపుకు వచ్చేసింది కాబట్టి రంగరాజు గారు ఇప్పుడే వచ్చారు, ధన్యవాదాలు. దొరైరాజు గారు రాసినటువంటి పుస్తకాల్లో సారాంశాన్ని ఆయన చెప్పారు. కాలేజీ రోజులు వేరు, కార్పొరేట్ సెక్టార్లోకి ప్రవేశించే ముందు లేదా ఆ తర్వాత ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఈ రెండింటిని అర్థం చేసుకోవడానికి గ్రామీణ ప్రజలకి లేదా గ్రామీణ యువతకి, విద్యార్థులకు ఉపయోగపడుతుంది. చాలా కరెక్ట్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకటి, ఐటీ సెక్టారే ప్రపంచం అనేది ఆ పరిస్థితి లేదు. ఇది కూడా మన అందరూ దృష్టిలో ఉండాలి. అమెజాన్లో నిన్న 16,000 మంది ఉద్యోగం తీయేశారు. ఎల్ఎన్టీలో వేలాది మందిని ఈ కాలంలో తీయేశారు. ఫ్లిప్కార్ట్లో తీయేశారు. పెద్ద మామూలు సంస్థలు కాదు, అట్లాంటి వాటిల్లో ఉద్యోగం వస్తే చాలా గొప్ప విశేషమైనటువంటి సంస్థలు అన్నటువంటి చోట ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి కాలం అది. మార్క్స్ ప్రాధాన్యత గతంలో ఎప్పటికంటే కూడా సంస్కరణలు ప్రారంభమైన రోజు కాదు, ఈ రోజు చాలా అవసరం అని చెప్పి ప్రపంచం అటువైపు చూస్తున్నటువంటి కాలం ఇది. నిరాశావాదంతో కాదు, ఆశావాద దృక్పథంతో చూడాల్సినటువంటి కాలం ఇది. ఒక దేశాధ్యక్షుడినే ఎత్తుకొని వచ్చేసి ఇదే ప్రజాస్వామ్యం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాలం. పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్నటువంటిదంతా ఆ యజమానిని తీసుకొని వచ్చి నీ ఇంటిని నేనే పరిపాలన చేస్తానని చెప్పి అదే ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రపంచానికి చెప్తున్నటువంటి కాలం ఇది. ఈరోజు 1-2 కాదు, ఇరాన్ మీద మాట్లాడుతున్నది, వెనిజులా మీద జరిగినటువంటి పరిణామాలు, గ్రీన్లాండ్ అనే దాన్ని ఇది మాది అని చెప్పి అమెరికా బహిరంగ బరితెగించి ఏ దేశానికి ఏ రకమైనటువంటి ఐక్యరాజ్య సమితి లేదు, ఏ రకమైనటువంటి లేదు అని చెప్తున్నటువంటి కాలంలో జీవిస్తున్నాం మనం. కార్పొరేట్ ప్రపంచం ఇంతకంటే ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని చెప్పి మనం ఏమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ప్రశ్న అనేది దాని కిందనే ఉంటుంది. అమెరికా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో దాని కాళ్ళ కింద ఉన్నటువంటి లాటిన్ అమెరికన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు ప్రశ్నని దాని కాళ్ళ కిందనే కనిపిస్తాం. కార్పొరేట్ ప్రపంచంలో దోపిడీ కొనసాగుతున్నంత కాలం ప్రశ్నలు కూడా అక్కడే ఉంటాయి, ప్రశ్నించే శక్తులు కూడా అక్కడే ఉంటాయి. తాత్కాలికంగా బలహీనంగా కనపడవచ్చు, కానీ అదే పర్మనెంట్ అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనలాంటి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ ప్రపంచంలో, అందుకనే చెప్తారు మార్క్సిజంలోనే ఉంది. మార్క్సిజంలోనే అమెరికన్ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి కమ్యూనిస్టులు అనేవాడు. విప్లవ తత్వాన్ని ఎట్లయితే నేర్చుకుంటారో బిజినెస్లో ఉన్నటువంటి టెక్నిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. అట్లాంటి కార్పొరేట్ టెక్నిక్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రశ్నించే శక్తులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటికి తోడ్పాటునిచ్చేది ఎట్లాంటి వాళ్ళు అంటే దొరైరాజు గారు లాంటి వాళ్ళు. మనలాంటి వాళ్ళు ప్రశ్నించే శక్తులకి స్ట్రెంగ్త్ను పెంచడానికి తోడ్పడే దొరైరాజు లాంటి స్నేహితులు మనకు మరింత అవసరం, వాళ్ళ రచనలు మరింత అవసరం అని చెప్పి నేను భావిస్తూ సెలవు. నమస్కారం. ఎంతగా తెలిసే అనుకుంటాను, కథకుడు, కవి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసి విశ్రాంత జీవితం నడుపుతున్నటువంటి రామచంద్రరాజు గారు. రామచంద్రరాజు గారు నాకు కడప నుంచి పరిచయం. ఆయన ఒక కథల పుస్తకము, ఒక కవితల పుస్తకము, కాలం మరణించింది అనేటువంటి వ్యక్తిత్వ వికాస గ్రంథాన్ని కూడా రాసినటువంటి వ్యక్తి. చాలా మంచి ఉద్యోగినిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. చిన్న ఉదాహరణ, ఒకసారి నాకు ఏదో చిన్న అవసరం పడి ఆయనతో చెబితే
రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక వ్యక్తి వచ్చి నాకు ఆ పని చేసి పెట్టాడు. అంటే ఆయనేమో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అంటే ఎలాంటి మంచి వ్యక్తిత్వం కలిగి మంచి మానవ సంబంధాలు ఉన్న వ్యక్తి అనేది ఆయన కథలు కానీ వ్యాసాలు కానీ కవిత్వం కానీ చాలా చక్కని అంశాలతో రాసినటువంటి అలాంటి వ్యక్తి మొన్న సడన్గా మా అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ ఒక షాక్ లాంటిది. సో ఆ రామచంద్రరాజు గారి స్మృతికి ఒక నిమిషం మనందరం కృతజ్ఞత చేసేసుకుంటారు. ఒంగోలు నుంచి మరో గ్రంథాలయ ఉద్యమం అని 2 రాష్ట్రాల్లోనూ జరుగుతూ ఉంది. ఈ వీళ్ళు పుస్తకాలను పిల్లల దగ్గరికి తీసుకువెళ్ళడం, పిల్లల చేత చదివించడం, ఆదివారాల్లో పార్కుల్లో పుస్తకాలు పెట్టి మీకు ఇష్టమైన పుస్తకం తీసుకొని చదవండి అని చదివించడం. ఇప్పుడు చెప్తున్నారు కదా, మనం మాట్లాడుతున్న వక్తలందరూ చెప్పారు, పుస్తక పఠనం కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, లాంగ్వేజ్ స్కిల్స్కి, బిహేవియరల్ చేంజ్ కోసం ఈ పుస్తక పఠనం అనేది చాలా అవసరం. అలాంటి పుస్తక పఠనాన్ని ఈ మంచికంటి అనే ఆయన ఒంగోలు, ఆయన టీచరు, ఈ మరో గ్రంథాలయ ఉద్యమం అనే పేరుతో ఒక ఆలోచన చేశారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫిబ్రవరి 1వ తేదీన బయలుదేరి అమరావతితో ముగుస్తుంది. ఈ మధ్యలో ఉండే తెలంగాణ జిల్లాలను ఈసారికి తెలంగాణ జిల్లాల్లో నుంచి, అంటే మనకు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఆంధ్రాలో ప్రవేశించి ఇక్కడ ముగుస్తుంది. ఆ బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ని నిన్న నాకు పెట్టారు, ఇక్కడ సందర్భం వచ్చింది. దీన్ని ఆవిష్కరించవలసిందిగా, ఈ విషయాన్ని పత్రికల మాధ్యమాల వారు కూడా తీసుకువెళ్ళవలసింది. అంటే ఇది మన రాయలసీమలో జరగకపోవచ్చు కానీ మన రాయలసీమకు కూడా వస్తుంది. విషయము పుస్తకానికి సంబంధించింది కాబట్టి ఈ వేదికని ఆ విధంగా దయచేసి ఒక్కొక్కరు. నా పేరు నాగార్జున, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి. ఇక్కడ ఈ వేమన విజ్ఞాన కేంద్రం 2022లో ప్రారంభం చేశాం. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి అనేక మంది మేధావులు మాట్లాడుకోవడానికి కూడా ఈరోజు తిరుపతిలో ఒక అనువైనటువంటి స్థలం లేని పరిస్థితుల్లో ఈ విజ్ఞాన కేంద్రాన్ని లీజ్ తీసుకొని నిర్వహిస్తున్నాం. ఎందుకు అని అంటే ఇది ఒక సామాజిక సాంస్కృతిక విద్యా కేంద్రంగా దీన్ని ఎవాల్వ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క బిల్డింగ్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ చిన్న హాల్లో అనేక పుస్తకావిష్కరణలు జరిగాయి. సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతున్నాయి. దీని ద్వారానే అనేక తిరుపతి బాలోత్సవం పేరుతో జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి పిల్లల్లో పనిచేసేటువంటి సంస్థగా కూడా ఎదిగింది. నవంబర్ 1-2 తారీఖుల్లో 11,800 మందితో 2 రోజుల పాటు నిర్వహించాం. అయితే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు కావచ్చు, వాళ్ళకు పరిచయస్తులు కావచ్చు, మీ సంబంధాలన్నింటినీ కూడా ఇక్కడ ఉపయోగపెట్టుకోవడానికి ఒక వేదిక ఉంది అనేటటువంటిది మీరందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా నామినల్ రేట్స్తోనే ఇక్కడ నిర్వహిస్తున్నాము. మనకు నెలకు దాదాపు 70,000 రూపాయలు ఎక్స్పెండిచర్ ఉంటుంది. మిగతా పనులు ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటుంది. అయినా కూడా ఈ అన్ని కష్టాలు భరించి దీన్ని నిర్వహిస్తున్నామంటే ఇది ఒక మంచి వేదికగా దీన్ని ఎవరు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా పైన ఒక 300 కెపాసిటీతో ఒక హాల్, ఏసీ హాల్ ఉంది. ఆ పైన నాన్ ఏసీ 300 కెపాసిటీతో ఉంది. ఆ పైన టెర్రస్ పైన కూడా 300 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక 70 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది ఏసీ హాల్. ఇవి కాకుండా 4 రూమ్లు ఉన్నాయి. 2 బెడ్లతో 600 రూపాయలు నామినల్ రెంట్తో కూడా ఇస్తున్నాము. అది ఇక్కడ మన వాళ్ళకే కాదు, బయట మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు సమాచారం మొట్టమొదటి.
ఇక రెండవది ఈ నెల 28వ తారీఖున ఈరోజు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ సనాతన ధర్మం, మనుస్మృతి, లేదంటే దానికి అనేక రకాలైనటువంటి వాద ప్రతివాదనలు నిరంతరం మనం పత్రికల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ రకరకాలుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనం ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా మనుస్మృతిలో ఏముంది అనేటటువంటి ఒక చర్చా వేదికని ఇక్కడ నిర్వహిస్తున్నాం. 28వ తారీఖు సాయంకాలం 5 గంటలకి మీరందరూ కూడా వచ్చి దానిలో ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఒక డిస్కస్ చేసి మనం ఒక అభిప్రాయానికి రావడానికి, సమాజానికి కూడా ఒక సందేశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా 28వ తారీఖు మనుస్మృతిలో ఏముంది చర్చిద్దామండి అనేటువంటి అంశం పైన ఇక్కడ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా రావాలని చెప్పి మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. థ్యాంక్ యూ. 5 గంటలకు సార్. ప్రతి ఒక్కరు కూడా చెప్పిన అంశాలంతా వినిన తర్వాత ఎక్కడ తప్పక ఉద్దిగ్గా ఒరిగిపోవాలి, తగ్గి ఉండాలి అన్న అంశం చెప్పారు. లోకంలో ఇప్పుడు ఈ కార్పొరేట్ సంస్థలు తప్పదు అని అన్నట్టు చెప్పారు. ప్రశ్నించాలి అని మురళి గారు చెప్పారు. ఇవన్నీ కూడా చేరాల్సినటువంటి వ్యక్తులు మనం కాదు. నిజంగా కూడా ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళబోయే వ్యక్తులకి ఈ పుస్తకం అవసరం, చాలా అవసరం. అలాంటి దగ్గర సార్ క్లాస్ ఇప్పడం కానీ, సార్ పుస్తకాలు చేర్చడం కానీ, ఆ క్రమంలో కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి సార్ మీ పుస్తకాన్ని ఇప్పుడు ఉద్యోగం చేయబోయే వాళ్ళకి చేర్చగలిగితే ఉపయుక్తంగా ఉంటుందని నా ఆలోచన. ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుపతి రచయితల సంఘం ద్వారా, మా సంఘం ద్వారా ఆయన పుస్తకం ఆవిష్కరించుకోవడం నిజంగా మా అదృష్టం. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. జై హింద్, జై తెలుగు.